అత్తమామలకి చేదోడు వాదోడుగా, పుట్టింటి గౌరవానికి అచ్చమైన ప్రతీకగా, తోటి ఆడపిల్లలకి ఆదర్శంగా బ్రతుకుతుంది. ఒకే జన్మలో 2 విభిన్న జీవితాలు చూసే అవకాశం ఈ సృష్టిలో ఆడదానికి మాత్రమే ఉంది. 1 అమ్మాయిగా పుట్టింట్లో, 2 కోడలిగా అత్తారింట్లో. పెళ్లైన తరువాత భర్తతో పాటు అతని బంధాలను, బాధ్యతలను పంచుకుంటూ, ఇంటి పరువును కాపాడుకుంటూ, పుట్టబోయే బిడ్డల్ని ప్రేమతో పెంచుతూ ఒక ఆడది పరిపూర్ణ స్త్రీగా మారుతుంది. తన పుట్టినిల్లు కన్నా మెట్టినింట్లోనే తన గొప్పతనాన్ని చాటే ఆడదాని విలువని మన సాంప్రదాయాలు, ఆచారాలు గుర్తించాయి కాబట్టే కోడలు కాబోయే అమ్మాయికి ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నాం, ఇన్ని పద్ధతులు పాటిస్తున్నాం. లవ్ యు మామ్. చాలా బాగా చెప్పారంటే. కోడలంటే ఇంటికొచ్చే కొత్త మనిషి అనుకున్నాను గానీ ఆ విలువ, గొప్పతనం ఇంతగా తెలీదు. నీలు, నిజంగా నువ్వు చాలా లక్కీ. శుభలక్ష్మి, అమ్మా, థెరపీ అయిపోయిందా? అయిపోయిందమ్మా. సరే, నువ్వు వెళ్ళి అమ్మకి వెన్నీళ్ళు పెట్టు, నేను తీసుకొస్తాను. సరేనమ్మా. అమ్మా, ఇదిగో ఇటు చూడు, మన నీళ్ళు నిశ్చితార్థం. ఇతనేనమ్మా ఆకాష్ అంటే. మన నీళ్ళుని చాలా బాగా చూసుకుంటాడు. చూడు, అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో. మన నీళ్ళు కూడా శారీలో చాలా బాగుంది. కానీ నువ్వు తనతో లేవు అన్న లోటు మాత్రం నీళ్ళులో కనబడుతోంది. కనీసం ఇక్కడి నుంచైనా మన నీళ్ళుని ఆశీర్వదించమ్మా. తనకి చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుందమ్మా. అమ్మా, నీళ్ళు ఫోన్ చేస్తుందమ్మా. నీ కోసం, నీ ఆశీర్వాదం కోసం ఎంతగా ఎదురు చూస్తుందో చూడు. హలో నీలు, నిశ్చితార్థం ఎలా జరుగుతుంది? అమ్మకి వీడియో చూపించావా? చూపించాను నీలు. ఏమంటుంది?
ఏమంటుందే? ఆ వీడియో చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అబద్ధం చెప్పకు దివ్య. అమ్మ కోపం నాకు తెలుసు. తనకి నేనన్నా నా అభిప్రాయాలన్నా ఎప్పుడూ ఇష్టం ఉండదు. అందుకే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నానని నాకు తోడుగా ఉండాల్సింది పోయి నన్ను పరాయి దానిలా వెలివేసింది. అయినా అంతా నా కర్మ. అదేం కాదు నీలు. అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. అందుకే వికాస్ అయితే నిన్ను బాగా చూసుకుంటాడు అనుకుంది. నువ్వు ఆకాష్ని పెళ్లి చేసుకుని అమ్మ అనుకున్న దానికన్నా సంతోషంగా ఉన్నావని నిరూపించు. అమ్మ ప్రేమ నీకప్పుడు అర్థమవుతుంది. జరిగేది నీ నిశ్చితార్థం నీలు. నీ లైఫ్లోనే ఒక బ్యూటిఫుల్ మూమెంట్. ఇలాంటి టైంలో హ్యాపీగా ఉండాలి కానీ ఇలా బాధపడకూడదు. అమ్మ కోపం ఎంతసేపే ఇట్టే తగ్గిపోతుంది. అయినా అమ్మ నీతో లేకపోతే అమ్మ ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. నువ్వేం బాధపడకు, సరేనా? ఏంటమ్మా ఇది? ఈ టైంలో నీళ్ళుకి కావాల్సింది నీ ద్వేషం కాదు, నీ ఆశీర్వాదం. జీవితంలో ఒక అడుగు ముందుకేస్తోంది. నువ్వు తనతో లేవని ఎంత బాధపడుతుందో తెలుసా? తనిప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి, అంతేకాని కోపంతో బాధపడాలని దీవించకమ్మా. అయినా నీ కోపం ఎంతకాలం? క్షణకాలం. తనిప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి, అంతేకాని కోపంతో బాధపడాలని దీవించకమ్మా. అయినా నీ కోపం ఎంతకాలం? క్షణకాలం. నీ బిడ్డని కాకపోయినా నాకు తెలుసు. కడుపులోని బిడ్డ కాలితో తన్నినా, పురిటి నొప్పులతో కంటతడి పెట్టించినా అమ్మ ప్రేమని పంచుతుంది కాని ద్వేషాన్ని కాదని నాకు బాగా తెలుసు. నువ్వెప్పటికైనా నీలుని అర్థం చేసుకుంటావు. మళ్ళీ మా ఇద్దరిని దగ్గరికి తీసుకుంటావు. నీలు, ఏమైంది? అమ్మిక లేకపోయినా తన ఆశీర్వాదం ఉండాలనుకున్నాను. కానీ నాకీ పెళ్లి జరగడం అమ్మ కొంచెం కూడా ఇష్టం లేదు అని ఎవరు చెప్పారు? నువ్వు పంపించిన ఫోటోలు దివ్య అమ్మకి చూపించడానికి ప్రయత్నిస్తే తెలిసింది. చిన్నప్పటి నుంచి నాకు కావలసిన ప్రతిదీ అడగకుండానే ఇచ్చేది. కానీ ఇప్పుడు నచ్చిన మనిషితో మాత్రం నా పెళ్లి జరగకూడదనుకుంటుంది. చచా, ఎందుకు నీలు అలా ఆలోచిస్తావు? అమ్మ ఎప్పుడూ అలా అనుకోదు. నువ్వే అపార్థం చేసుకుంటున్నావు. అపార్థం కాదవి, నాకేం అర్థం కావడం లేదు. అన్నీ తెలిసి ఇష్టపడి కట్టించుకోబోతున్న తాళి కన్నా పెళ్ళంటే తెలియని వయసులో కట్టిన తాళికే అమ్మ ఎందుకు విలువిస్తుంది? కూతురు జీవితంలో సంతోషం కన్నా
మేనల్లుడి మనసులో ప్రేమ ఎక్కువైపోయిందా? ఇప్పుడు నా గురించి ఆలోచించే అమ్మ ఈ పెళ్లి విషయంలో మాత్రం ఎందుకిలా బిహేవ్ చేస్తోంది? ఒకవేళ తనకి ముందే చెప్పకుండా తను లేకుండా ఈ పెళ్లి చేసుకుంటున్నానని కోపమో తెలియడం లేదు. ఏంటి నీలు, మనసులో ఇంత బాధ పెట్టుకుని పైకి నవ్వుతూ నటిస్తున్నావా? బాధ అదే లేదే. నీ మాటలతో అబద్ధం చెప్పగలవేమో కానీ ఆ కళ్ళు కారే కన్నీళ్ళు నిజాన్ని దాచలేవు. మీ అమ్మ అంటే ప్రేమను తెలుసు కానీ తనని ఇంతలా మిస్ అవుతున్నావని నేను అనుకోలేదు. అవునవును, అమ్మ గురించి ఫీల్ అవుతుంది. మనం సంతోషంగా ఉన్నప్పుడు అమ్మ నాన్న పక్కన లేకపోయినా వాళ్ళ ప్రేమ ఎప్పుడూ మనకు తోడుగానే ఉంటుంది. ఆంటీని అంతలా మిస్ అయ్యేదానివి ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. ఫోన్ నెంబర్ చెప్పు, నేను ట్రై చేస్తాను. లేదు ఆకాష్, నేను ఆల్రెడీ మాట్లాడాను అమ్మతో. ఓ, మాట్లాడావా? అయితే ఇవి ఆనంద బాష్పాలా? నేనే తప్పుగా అనుకున్నాను. నీలు, ఇలా నిశ్చితార్థం రోజు బాధపడుతూ ఉంటే అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు. అసలే మా వాళ్ళకి పట్టింపులు పద్ధతులు మోతాదుకు మించి ఉంటాయి. ఆ రోజు మా నాన్న చెప్పినట్టు ఈ ఫంక్షన్ అయిన వెంటనే ఇద్దరం మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందాం, సరేనా? గుడ్. ఏ టైంలో ఎవరొచ్చుంటారు? దొరికానంటే నన్ను ఇంట్లోంచి గింటేస్తారు. ఏ టైంలో ఎవరొచ్చుంటారు? దొరికానంటే నన్ను ఇంట్లోంచి గింటేస్తారు. లక్షలు గదిలో ఉన్నాయన్న జ్ఞానం కూడా లేకుండా తలుపులిలా ఓపెన్ చేసి పడుకుంది. పడుకోవే, పడుకో. ఇప్పుడు నేను చేసే పనికి రేపు నుంచి నీకు నిద్ర ఉండదు.
ఇప్పుడే కదా నవ్వినిపించింది, ఇంతలోనే పడుకుండిపోయిందేంటి? అందరికీ నిద్రలో నడిచే అలవాటు ఉన్నట్టు దీనికి నిద్రలో నవ్వే అలవాటు ఉందేమో. వింత వింత అలవాట్లు, వింత వింత చేష్టలు. అయినా మనం వచ్చిన పని కానివ్వాలి. మా ఇంట్లో వాళ్ళంటే దీనికి ఎక్కువ నమ్మకం ఉన్నట్టుంది. అందుకే డోర్ ఓపెన్ చేసి మరీ ఉంచింది. చెప్తా దీని సంగతి. అయిపోయావే. ఇది డోర్ ఓపెన్ చేసిందే కాకుండా కప్బోర్డ్ కూడా ఓపెన్ చేసే పడుకుందా? ఇది మామూలు ధైర్యవంతురాలు కాదు. రేపటితో నీ ధైర్యానికి ఫుల్ స్టాప్ పడినట్టేనే. డబ్బులేమయ్యాయి? కొంప తీసి నిజంగానే దొంగొచ్చాడా ఏంటి? అమ్మా నీలు, అమ్మా నీలు, అమ్మా నీలు. ఏంటి తాతయ్య? అదేనమ్మా, పంట డబ్బులు 10 లక్షలు ఇచ్చాను కదా, అది తీసుకురామ్మా, బ్యాంకులో వేసేద్దాం. సరే తాతయ్య. అమ్మా నీలు, ఏమైందమ్మా? ఆ, డబ్బు కనిపించట్లేదు బామ్మ. కనిపించకపోవడం ఏంటమ్మా? సరిగా చూసావా? ఇదిగో ఇక్కడే పెట్టాను. ఆ, మొత్తం వెతికాను, ఎక్కడ లేదు బామ్మ. ఒకవేళ తీసి ఎక్కడైనా పెట్టావేమో, బాగా గుర్తు చేసుకో. లేదు బామ్మ, ఆ రోజు తాతయ్య ఇచ్చిన వెంటనే తీసుకొచ్చి ఇక్కడే పెట్టాను. నేను మళ్ళీ ముట్టుకోలేదు. మరి డబ్బులు ఏమయ్యాయి? ఎవరైనా తీశారంటావా? తెలీదమ్మమ్మా. పద, తాతయ్యకి చెప్దాం. భయంగా ఉందమ్మమ్మా. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడమ్మా, నువ్వు పద.
సాయంతో నా కూతురు పెళ్లి కన్ఫర్మ్. మమ్మీ మమ్మీ చందు 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 లేకు లే మమ్మీ 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 లే మమ్మీ వా లే